సమంత మరోసారి హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఒక పోస్టు కాకరైపింది. దాంతో సమంత తీరుపై కొందరు డాక్టర్లు, నెటిజన్లు విరుచుకుపడడం, ఆపై ఆమె కౌంటర్ ఇవ్వడం మరింత హీట్ పెంచింది. ఇంతకీ సమంత పెట్టిన ఆ పోస్ట్ ఏమిటి? ఆమెపై కొందరు డాక్టర్లు ఎందుకు సీరియస్ అయ్యారు? అసలు ఆ డాక్టర్లకు సమంత ఏమని కౌంటర్ ఇచ్చారు? సమంత ఒక స్టార్ హీరోయిన్. టాలీవుడ్, కాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని కూడా ఏలేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియా, అందులోనూ ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్, కొటేషన్స్ ను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ఆమెను వివాదంలోకి లాగింది. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. దానిలో భాగంగానే సమంత నెబ్యులైజర్ ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసింది. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చేయండి అని చెప్తూ లివర్ డాక్టర్ తన ఇన్స్టాలో పెట్టినట్టు సమంత చెప్పుకొచ్చింది. అంతే, సమంత చెప్పిన ఆ మ్యాజిక్ ఫార్ములాపై కొందరు డాక్టర్లు మండిపడ్డారు. ఆమెపై ఒక్కసారిగా విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబ్యులైజేషన్ గురించి సమంత ప్రస్తావించడంపై అభయ ఫిలిప్ అనే లివర్ డాక్టర్ భగ్గుమన్నారు. తనకు తాను డాక్టర్లా ఫీల్ అయి ఉచిత సలహాలు ఇవ్వొద్దని సూచించారు ఆయన. సమంత చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తూ అమెరికాకు చెందిన ఆస్తమా అలర్జీ ఫౌండేషన్ హెచ్చరికలను ప్రస్తావించారు. సెలబ్రిటీ ముసుగులో తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు డాక్టర్ అభయ ఫిలిప్. ఇక డాక్టర్ విమర్శలపై స్పందించిన సమంత ఆయన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక పెద్ద మనిషి తన పోస్ట్ ను, సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్ ను ఉద్దేశించి రాసుకొచ్చింది. ఆయన కూడా డాక్టరే, తనకంటూ ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ తనను నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్ తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుంటేది అని హితో పలికింది. అంతేకాదు, జైల్లో పెట్టాలని విమర్శించినందుకు బాధ లేదని, పదజాలం కరెక్ట్ గా ఉండి ఉంటే గౌరవించేదానని అని అన్నది. అయితే ఒక సెలబ్రిటీని కాబట్టి అంత సులువుగా నిందించారని భావిస్తున్నా అని, కానీ సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్ చెప్పలేదు. ఒక సామాన్య వ్యక్తిగానే పోస్ట్ చేశానంటుంది సమంత. మొత్తంగా ఇన్స్టాలో ఒక పోస్ట్, డాక్టర్ రిప్లై, సమంత కౌంటర్ తో సోషల్ మీడియాలో ఆమె మరోసారి హాట్ టాపిక్ గా మారింది.